తన తండ్రి రేవెల్లి రాజారాం జ్ఞాపకాలను స్మరించుకుంటూ సొంత అకాడమీ గీతరాజ్ డ్యాన్స్ అకాడమీ ద్వారా తన కూతురు గీత రాజేష్ మంగళవారం గోదావరికని తిలక్ నగర్ డౌన్ లోని గణేష్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి నృత్య పోటీలను నిర్వహించారు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో కార్మిక నాయకునిగా అందరికీ సుపరిచితులైన రేవెల్లి రాజారాం ఐఎన్టీయూసీ కార్మిక సంఘం నాయకునిగా కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రధాన భూమిక పోషించారు. ఈ కార్యక్రమంలో అనారోగ్యంతో మరణించిన రేవెల్లి రాజారాం జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తన తండ్రి పేరిట ఈ ప్రాంత కళాకారులను గౌరవించుకోవాలన్న తపనతో ఆయన కూతుర్లు తమ స్వీయ డ్యాన్స్ అకాడమీ గీతరాజ్ డ్యాన్స్ అకాడమీ ద్వారా అకాడమీ వ్యవస్థాపకురాలు గీత ఇక్కడ నృత్య కళను ప్రోత్సహిస్తూ రాష్ట్ర స్థాయి నృత్య పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన నృత్య కళాకారులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సీనియర్ కార్మిక నాయకునిగా కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రేవెల్లి రాజారాం చేసిన సేవలు ఇప్పటికీ పాతతరం కార్మికుల మధ్యలో ఉంటాయని అన్నారు. ఈ ప్రాంతంలో చాలా మంది రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకంగా రాజారాం నిలిచారని తెలిపారు. రాజారాం జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కళలకు పుట్టినిల్లు అయిన ఈ ప్రాంత కళాకారులకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వాలన్న తలంపుతో తమ కూతురు గీత తన సొంత డ్యాన్స్ అకాడమీ అయిన గీతరాజ్ డ్యాన్స్ అకాడమీ ద్వారా రాష్ట్ర స్థాయి నృత్య పోటీలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రాజారాం ఆశీస్సులు తమ కుటుంబంపై ఉండాలని, వారంతా మరింత వృద్ధిలోకి రావాలని కోరుకున్నారు. రేవెల్లి రాజారాం గారి జ్ఞాపకార్థం వారి అమ్మాయి గీత ప్రత్యేకంగా గీతారాజ్ డ్యాన్స్ అకాడమీని ప్రారంభం చేసి మొట్టమొదటిసారి ఈ యొక్క తెలంగాణ స్థాయి నృత్య పోటీలను మన పారిశ్రామిక ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణిలో ఉన్నటువంటి అనేక సమస్యలకు ముందు భాగాన నిలబడి సహాయం అందించినటువంటి నాయకుడు, కార్మిక నాయకుడు రేవెల్లి రాజారాం గారు. వారి జ్ఞాపకార్థం ఈ ప్రాంతంలో కళలకు, కళాకారులకు పుట్టినైనటువంటి యొక్క ప్రాంతంలో మరి ఒకసారి రేవెల్లి రాజారాం అన్న పేరును గుర్తు చేసుకునేటువంటి విధంగా వారి అమ్మాయి గీత గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం, ఇందులో అనేక మంది డ్యాన్స్ మాస్టర్లు సహకారం చేయడం అనేది చాలా సంతోషం. గీత తర్వాత పద్మ, వీరి కుటుంబం కూడా వీరి 5 ఆడపిల్లలు, అబ్బాయి లేదు. అంటే అబ్బాయిలు లేకపోయినా వారి ఆడవాళ్ళు అయినప్పటికీ వారి యొక్క తండ్రి స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని ఆడవాళ్ళు నిర్వహించడం అనేది నిజంగా కూడా సమాజానికి ఒక మంచి స్ఫూర్తి. ముఖ్యంగా గీత ఒక కళాకారిణి, ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉంటుంది, ఎందులోనైనా చొచ్చుకొని పోతుంది, అందరితో కలిసి కలివిడిగా ఉంటుంది. అంటే తన తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకుపోతూ పాలిటిక్స్లోకి ఎంటర్ కాలే కానీ అందరితోటి సత్సంబంధాలు ఉంటాయి. ఎప్పుడు కళల పట్ల మంచి అభిమానం తనకి. ఏ కార్యక్రమం ఈ ప్రాంతంలో నిర్వహించినా కళాకారులకు సంబంధించి ఏ కార్యక్రమం ఉన్నా కూడా పార్టీలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు తను ముందుండి ఆ కార్యక్రమాలను విజయవంతం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నేను ప్రతి సంవత్సరం కూడా మహిళా దినోత్సవ వేడుకలు చేసినప్పుడు తన నుంచి అక్కడ మొత్తం కూడా తనకి ఏ బాధ చెప్పకపోయినా తనదే కార్యక్రమం అన్నట్టుగా కార్యక్రమాన్ని మొత్తం కూడా తన భుజాల మీద వేసుకొని కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఎంతో మందికి తనకు వచ్చినటువంటి కళని నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చాలా మందికి ఈ ప్రాంతంలో కోలాటం తను ఉచితంగా నేర్పించింది.
అంటే వారికి ఉన్నటువంటి కళని ఇంకా 10 మందికి నేర్పించాలనేటువంటి ఒక సహృదయం ఉండడం కూడా చాలా గొప్ప విషయం.